హాయ్ ఆల్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. ఇవాళ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ ఏంటో తెలుసుకుందాం. మలబద్ధకం ఉన్నా, లేదు అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, లేదంటే ఎనర్జీ లేకపోయినా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా చాలా యూజెస్ ఉన్నాయండి వీటి వల్ల. సో దీనికి ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోండి. ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని బాగా వాష్ చేయండి ప్రాపర్గా. దానిపైన ఉన్న బూడిదంతా పోయేలాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. దీని లోపల కట్ చేసిన తర్వాత సీడ్స్ ఉంటాయి, సీడ్స్ తీసేయండి. అలాగే పీల్ కూడా తీసేయండి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా స్మూత్ అవుతుంది. సో దాన్ని జస్ట్ వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్న తర్వాత దీంట్లో మనము కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఒక హాఫ్ లెమనే పిండుకున్నానండి. 2 స్పూన్ల తేనె కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే అల్లం జ్యూస్ వేసుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంటుందండి. చాలా యూజెస్ కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. డైలీ ఎర్లీ మార్నింగ్ పడగడుపున తాగండి, చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.